యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదం తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాటలు విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా 1:18-19 ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 31. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించండి. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా జీవించావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ దేవుని దూరం అయిపోయావు. పొరపడినారు నా సన్నిధికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుంటే ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థములను, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తా. ఎవరైతే అలా కాకోకుండా సరిదిద్దుకుని సరి చేసుకోకుండా ఆ పాపాలు ఎక్స్పైర్ అయిపోతాయో వచ్చే సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన బిడ్డ, దేవుని సన్నిధికి రా, దేవుని మాటలు విను, నీ జీవితాన్ని సరిదిద్దుకుని సరి చేసుకో. నూతన సంవత్సరంలోనికి దేవుని సన్నిధితో కలిసి అడుగులు ముందుకు వేద్దాం, దైవ దీవెను పొందాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ చెయ్యి నా చెయ్యి దేవుడు విడవడు. కాబట్టి నీ స్నేహితుల బంధుతో కలిసి రా. లోకంలో బయట ఎన్నో భయంకరంగా తాగి పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి ఇంకా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇంకా శాపాన్ని తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆ జీవితం చాలు, అదే ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి అందుకే ఈ సమస్యలు వీటన్నిటి నుంచి విడుదల పొంది ఒక నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదం చూడాలి, నీ సమస్యలు బ్రేక్ త్రూ చూడాలంటే ఈరోజు రండి దేవుని సంధికి. నీకోసమే వాచ్ నైట్ సర్వీస్ నైట్ 9 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు రాత్రి 1 వరకు ఉంటుంది. మొదటి గడియలో దేవుడిని ఆత్మ సత్యం ఆరాధిద్దాం. వస్తూ క్యాండిల్ తీసుకురా. అలాగే కేక్ కటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రామిస్ కార్డు మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుని రండి. ఆ ప్రామిస్ కార్డు నీవు అందులో ఉన్న వాక్యం ఈ ఇయరంతట్లో వచ్చే సంవత్సరం అంతట్లో నీకు దీవెనకరంగా మారును గాక. వస్తావు కదా. అలాగే రేపటి దిన మందు అనగా 1 తారీఖున జనవరి 1, 2025 4 ఆరాధనలు కలవు. మొదటి ఆరాధన ఉదయం 6 రెండవ ఆరాధన ఉదయం 8 మూడో ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంకాలం 4 ఆరాధన 6 గంటలకి స్టార్ట్ అవుద్ది. 3 వర్షపులో ప్రేమ ఎందుకు కలదు. ఆత్మ సత్యంతో ప్రభుని ఆరాధించుదాం. సంవత్సరంలో మొదటి దినాన్ని దేవుని సందులో గడుపుదాం. దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే 1 తారీఖున 4 వర్షపులో హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి పూజన ఉంటుంది. ఆ మేరకు సిద్ధపడదాం. దైవ దీవెన పొందుదాం. అలాగే ఈ ఇయరంతా దేవుడు కాచి కాపాడడం థ్యాంక్స్ గివింగ్ ఒక కృతజ్ఞత కానుక చెల్లిద్దాం ఈ రాత్రి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రేరేపించబడితే నేను 7 గంటలకే మన సర్కస్ గ్రౌండ్లో ఉంటాను. అలాంటి వాళ్ళు వచ్చింది కలిసి ప్రేర్ చేయించుకోవచ్చు. లేదు 1 తారీఖున నేను ఈ ఇయర్ని ఒక స్పెషల్ సీడ్ ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి నేను ఆరంభించాలనుకుంటున్నాను. లేదా అభిషేక పండుగలు రేపు 1 తారీఖు నుంచే 7 వారాల అభిషేక పండుగలు మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. కనుక నా స్వహస్తాలతో ప్రతి ఒక్కరి తల మీద అభిషేక ప్రార్థనలు చేస్తాను. రండి. ఒక 7,700 ఒక సీడ్ ప్లాన్ చేసి ఈరే ఆరంభిద్దాం. అలాంటి వాళ్ళు క్యాలెండర్ కూడా ఇస్తాం. దైవ దీవెన పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరి ప్రార్థనకి విశ్వపతికి బిడ్డ దర్శించి మా పొరపాట్లను మన్నించి నీ సన్నిధిలో వాక్యమైన సన్నిధిని సరి చేసుకుని నూతన సంవత్సరంలోకి నూతన మనసుతో నూతన ఆత్మతో నీ సన్నిధితో ప్రవేశించే కృప మాకు దయచేయండి. దీవెనతో నింపండి. ఎవరి వ్యాధిని స్వస్థపరచండి, బలహీన బలపరచండి. గొప్ప దీవెనతో నింపండి. మిరాకిల్స్ చేయండి. యేసు నామములో దీవెనకరమైన సంవత్సరంగా మాకు మార్చమని, కృపా సంవత్సరంగా మార్చమని, క్షేమంతో ఆశీర్వాదకర సంవత్సరంగా మార్చమని జైవునిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ని కూడా నడిపించు. వాళ్ళు వచ్చి వాక్యం దీవించబడతారు. మిస్ చేసుకోవద్దు. లోకంలో తిరగవద్దు. బయట గందరగోళంగా ఉంటుంది అర్ధరాత్రి. అలాంటి చోటకు నువ్వు దయచేసి వెళ్ళొద్దు. చలి అని మానొద్దు. వస్తున్నావు కదా. దేవుడిని దీవించునుగాక. ఆయన సన్నిధి నీతో వచ్చునుగాక. ఆమేన్.